ప్రతిరోజు రాత్రి పడుకుంటాం. ఒక్కొక్క రీల్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. టైం చూస్తే తెల్లారుజామున 3 అయిపోద్ది. అలారం అయితే డెఫినెట్ గా పెడతాం. ఇన్ టైమ్ లో లేవాలని అయితే అనుకుంటాం. కానీ టైం కి పడుకుంటున్నామా? గైస్ టెల్ మీ ఆనెస్ట్లీ, వెన్ వాస్ ద లాస్ట్ టైం యూ స్లెప్ట్ బిఫోర్ 11 o'clock? అసలు గుర్తన్నా వస్తుందా? ఎగ్జామ్స్ ఉండవు, వర్క్ ఉండదు, జస్ట్ బికాస్ మీరు ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. స్క్రోలింగ్ ఆపలేక పడుకోలేకపోతున్నారు అంతే. అండ్ ఈ వీడియో అయితే ఎగ్జామ్స్ గురించో ఓవర్ థింకింగ్ గురించో కాదు, మన జనరేషన్ త్వరగా పడుకోవడాన్ని ఎలా మర్చిపోయిందా అనేది మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. లాస్ట్ లో కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తా, అవి ఫాలో అయితే 3 రోజుల్లో మీ స్లీప్ సైకిల్ ని ఫిక్స్ చేసేయచ్చు. అండ్ గైస్, మన ఛానల్ చాలా చిన్నది, వీఆర్ క్లోజ్ టు 600 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ విత్ వై యూ కాంట్ స్లీప్. మనందరికీ తెలుసు మనం త్వరగా పడుకోవట్లేదని, కానీ దానికి నిజమైన కారణం ఏంటంటే యువర్ బ్రెయిన్ ఈస్ నాట్ లెటింగ్ యూ స్లీప్ ఎర్లీ. వీఆర్ నాట్ అలౌవింగ్ అవర్ బ్రెయిన్ టు ఫీల్ స్లీపీ. చూడండి, మన బ్రెయిన్ కి ఒక నేచురల్ సైకిల్ ఉంటుంది, సర్కాడియన్ రిథమ్ అని. అది మన బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ లాంటిది. దాన్ని అయితే మనం కంప్లీట్ గా బ్రేక్ చేసేసాం. మనం అర్ధరాత్రి 2 గంటల వరకు ఆన్లైన్ లో ఉంటాం, ప్రతి మెసేజ్ కి ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వగలుగుతాం, ఇంకా ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటాం. దట్ ఆల్వేస్ ఆన్లైన్ ప్రెజర్. వేరే వాళ్ళు మెసేజ్లు పెడితే ఇమీడియట్ గా రిప్లైలు ఇవ్వాలి, స్టోరీలు పెట్టి చూసేయాలి. ఈ ఫోమో ఏదైతే ఉందో ఇదే దాని అన్నిటికీ కారణం. నిద్ర రాకపోవడం అనేది నిజంగా పెద్ద రోగమే. మనం కంప్యూటర్ లో ఫుల్ గా వాడి షట్ డౌన్ చేయకపోతే ఎలాగో, మన బ్రెయిన్ ని కూడా ఫుల్ గా వాడేసి మనం దాన్ని షట్ డౌన్ చేయలేకపోవడం లెక్క. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అండ్ ద ఫస్ట్ మేజర్ వన్ ఇస్ ది ఫోన్ ట్రాప్. మన ఫోన్ లో ఉండే బ్లూ లైట్ మన బ్రెయిన్ కి డైరెక్ట్ గా చెప్పొద్ది దట్ ఇట్స్ డే టైమ్ అని. మనందరి బాడీలో ఒక స్లీప్ హార్మోన్ ఉంటుంది, మెలాటోనిన్. మన బ్రెయిన్ ఎప్పుడైతే దానికి ఇది డే టైమ్ అని చెప్పొద్దో, అది రిలీజ్ అవ్వడం మానేస్తుంది. దాంతో మనకి స్లీప్ రావడం మానేస్తుంది. మరి మెసేజ్ ఎవరిస్తున్నారో తెలుసా? స్క్రీన్ నుంచి రిలీజ్ అయ్యే లైటే మన బ్రెయిన్ కి చెప్పొద్ది దట్ స్టిల్ డే టైమ్ అని. అండ్ దీన్ని ఇంకొంచెం ముందుకెళ్తే దర్ ఇస్ డోపమైన్. ప్రతి స్క్రోల్, ప్రతి లైక్ చిన్న డోపమైన్ హిట్ అయితే ఇస్తుంది. అండ్ మీ బ్రెయిన్ దానికి చాలా ఎడిక్ట్ అయి ఉంటుంది. సబ్ కాన్షియస్ గా మీ బ్రెయిన్ మీకు చెప్పొద్ది ఇంకొక రీల్ చూడండి, ఇంకొక షార్ట్ చూడండి అని చెప్పి బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. ప్రాబ్లం ఎలా ఉంటదంటే, కొంచెంసేపు ఆగాక ఇన్స్టాగ్రామ్ బోర్ కొడుద్ది, వి స్విచ్ టు వాట్సాప్, తర్వాత వేరే యాప్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కే వస్తాం. ఇది ఒక లూప్ లా తయారయ్యి ఇట్ డామేజెస్ యువర్ స్లీప్ సైకిల్ యాజ్ వెల్ as హెల్త్ కూడా. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ఫోమో, ద ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇది నిజంగా రియలే. మనందరం లేట్ గా పడుకోవడానికి ఇది కూడా ఒక మేజర్ కారణం. మనం ఎప్పుడైతే పడుకుంటామో we sleep late because we thinking that someone is doing really something cool, but the real irony is they are also scrolling, bro. Sare, so now let's see the real cost. What happens if you don't sleep? ఈ రోజు పడుకోకపోతే ఏముంది, పొద్దున కొంచెం స్లీపీగా ఉంటదని అయితే అనుకుంటాం, కానీ దీని ఇంపాక్ట్ చాలా వాటి మీద ఉంటుంది. డార్క్ సర్కిల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పూర్ ఫోకస్, మూడ్ స్వింగ్స్, ఇంకా లో కాన్ఫిడెన్స్ కూడా. మీలో రావాల్సిన స్పార్క్ ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది అండ్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దట్ యువర్ లైఫ్ ఇస్ టూ బోరింగ్ అని. కానీ వీటి అన్నిటికంటే పెద్ద డ్యామేజ్ అంటే తెలుసా? యువర్ బ్రెయిన్ గెట్ టైర్డ్. ఇదంతా మన బాడీలో ఎలా ఉంటదంటే, మనలో టాలెంట్ ఉంది, మోటివేషన్ ఉంది, కానీ బ్యాటరీ లేనట్టే. అండ్ వన్ డే నేను ఎర్లీ మార్నింగ్ 3 ఎడిట్ చేస్తున్నాను. ఐ ఫీల్ మై సెల్ఫ్ దట్ ఐ యామ్ అనేబుల్ టు ఫోకస్ ఆన్ ద టైమ్ లైన్. ఇదంతా ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది, స్లీప్ అనేది ఒక లగ్జరీ అయితే కాదు, ఇట్స్ అ మ్యాండేట్ ఫ్యూయల్ ఫర్ అవర్ బాడీ అని. లెట్ మీ టెల్ యూ సమ్ సింపుల్ ఫిక్సెస్ దట్ కెన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ యువర్ స్లీప్ సైకిల్. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా పెద్ద చేంజెస్ కాదు, చాలా చిన్నవే, కానీ రిజల్ట్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఫస్ట్ థింగ్ దట్ యూ ఫాలో ఇస్ డిజిటల్ కర్ఫ్యూ. నైట్ 10 తర్వాత ఫోన్స్ వాడడం మానేయండి. మీరు ఒక రూమ్ లో పడుకుంటే ఫోన్ ని తీసుకెళ్లి వేరే రూమ్ లో పడేయండి, సో మీకు దాని ధ్యాసే ఉండదు. ఇన్ కేస్ మీరు అలా కూడా చేయలేకపోతే ఫోన్ ని రివర్స్ లో పెట్టండి అండ్ టర్న్ ఆన్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్. మన ఫోన్ కూడా మనం కొంచెం గుడ్ నైట్ చెప్పాలి కదా, లేకపోతే అది కూడా డ్రైన్ అయిపోద్ది. ఫాలో దిస్ ప్రీ బెడ్ రొటీన్. మీ జిమ్ కి, మీ స్కిన్ కి ఒక రొటీన్ ఎలా అయితే ఉంటుందో, మీ స్లీప్ కూడా ఒక రొటీన్ ఉండాలి. పడుకునే ముందు ఫేస్ అయితే వాష్ చేసుకోండి, లైట్స్ ని డిమ్ చేయండి, ఒక 10 minutes మెడిటేషన్ ఆర్ రీడ్ సమ్ బుక్, అండ్ ప్రతిరోజు ఒకే టైం కి పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫోన్ ఫ్రీ జోన్. మన బెడ్ స్లీప్ కి మాత్రమే. మన బెడ్ కి ఒక రూల్ పెట్టుకుందాం, మనం బెడ్ ఎక్కామంటే పడుకోవడానికి మాత్రమే. రీల్స్ చూడడము, చాటింగ్ చేయడము, ఫుడ్ తినడము, ఈ 3 పనులు బెడ్ మీద మానేయండి. సో మన బ్రెయిన్ బెడ్ తో అసోసియేట్ అవుద్ది, ఇది టైం ఫర్ స్లీప్ అని. అండ్ దెన్ రియలైజ్, మీ స్లీప్ మీ సక్సెస్ తో సమానం అన్నట్టు. మనం కంటిన్యూస్ గా వింటూ ఉంటాం సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ స్లీప్ అని, వాళ్ళు రోజుకి 2 గంటలు 3 గంటలు మాత్రం పడుకుంటారని. బట్ అది అబద్ధం. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా వాళ్ళు స్లీప్ కి చాలా ప్రియారిటీ ఇస్తారు. బికాస్ మీ ఫోకస్, మీ క్రియేటివిటీ, ఇదంతా కూడా బ్రెయిన్ కి మనం ఇచ్చే రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది స్లీప్ లోనే దొరుకుద్ది. మనకి లేట్ నైట్ వర్క్ అంటే చాలా డెడికేషన్ లాగా అనిపిస్తుంది, కానీ సక్సెస్ అంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ క్లారిటీనే. సో గైస్, ఇప్పటి వరకు చెప్పినట్లో వారానికి ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ 7 days అయితే ఒకటి పట్టుకుని రెచ్చిపోండి. మీరు టైం కి ఎందుకు పడుకోలేకపోతారో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో గైస్, వీఆర్ నాట్ రోబోట్, మనం హ్యూమన్ బీయింగ్స్. మనకి ఎమోషన్స్ ఉంటాయి, ఎనర్జీ కూడా కావాలి. మనం కనుక నైట్ సరిగా పడుకోకపోతే మనం మంచి కళలు కూడా కనలేం కదా. ఇన్ కేస్ మీరు కనుక చెప్పినని ఫాలో అయితే మన కల్లారాలు కూడా అక్కర్లేదు, ఆటోమేటిక్ గా టైం కి మెలుకు వస్తుంది. అండ్ టుడే బిఫోర్ యు ఆర్ స్లీపింగ్, టెల్ యువర్ సెల్ఫ్ దట్ యూ టు డిజర్వ్ సమ్ రెస్ట్ అని. చాలా మంది అంటారు
అనుకుంటారు పడుకుంటే దట్ యు ఆర్ లేజీ అని. కానీ జస్ట్ మీరు మీ అంబిషన్ రీచ్ అవడానికి మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకుంటున్నారు. మీలో చాలా మంది నిద్ర లేని ఫ్రెండ్స్ ఉంటారు, అర్ధరాత్రి రీల్స్ పంపుతుంటారు. వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ లెట్స్ సీ మీలో ఎంత మందికి మారాలని ఉందో కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ చూద్దాం మనలో ఎంత మంది అయితే ఈ వారం స్లీప్ సైకిల్ ని ఫిక్స్ చేసుకుంటున్నారు అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ట్రూ టాక్స్ కావాలంటే డెఫినెట్ గా మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కంటెంట్ దేర్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి.